ఈ రోజుల్లో చాలామంది పిల్లలు ఎక్కువగా ఇంట్రెస్ట్ పడుతున్నారు. ఎక్కువగా మోజు పడుతుంది. ఎటువైపంటే అబ్రాడ్ స్టడీస్. పేరెంట్స్‌కి కూడా అది ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. దానివల్ల పేరెంట్స్ కూడా అక్కడికి పంపిస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నప్పుడు ఇంట్లోని ఇటు గ్లాస్ తీసి అటు పెట్టలేని పిల్లలు అక్కడికి అబ్రాడ్‌కెళ్ళిన తర్వాత ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు అన్నీ ఎదుర్కొని, తట్టుకొని నిల్చుంటున్నారు. ఎన్నో ఇబ్బందులు పడుతున్నారసలు ఇంట్లోని ఒక్క పని చేయకపోయినాన. మనం ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బందులు పడతారు. అవి మనం ఇక్కడి నుంచి చూడము. వాళ్ళు కూడా చెప్పరు. మన పేరెంట్స్ బాధపడతారు కదా అని చెప్పరు. కానీ అక్కడ వాళ్ళు తిరిగి రాలేక ఎందుకు ఇక్కడ అప్పులు చేసి మరీ పంపిస్తూ ఉంటారు. ఆ అప్పులు తీర్చాలి అంటే వాళ్ళు ఏదో రకంగా పార్ట్ టైమ్ జాబ్ అయితే ఎంచుకుంటున్నారు. ఆ పార్ట్ టైమ్ జాబ్‌లోని వాళ్ళు చదివిందెంత, ఆ పార్ట్ టైమ్ జాబ్స్ చేయడం ఏంటి, ఎన్నో గంటలైతే చేస్తేనే గానీ ఎంతో అమౌంట్ రాదు. ఆ పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ, ఈ అప్పులన్నీ తీరుస్తూ, అక్కడ స్టడీస్‌నైతే చేస్తూ అలా నిలబడుతున్నారు. అంత కష్టపడే బదులు ఈ ఊర్లోనే ఉంటూ, ఈ ఊర్లోనే అదే డబ్బుని ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకొని ఇండియాలోని మంచిగా నిలబడొచ్చు. కానీ ఇది ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది కొంతమంది పేరెంట్స్‌కైతే. అందువల్ల కంపల్సరీగా అబ్రాడ్ అయితే పంపించి అలా చేస్తున్నారు. కానీ ఇది పేరెంట్స్ తప్ప, పిల్లల తప్ప అంటే ఇద్దరిది తప్పుంటుంది ఆలోచన విధానం. అది చాలా తప్పు. అందువల్ల ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అన్ని ఇబ్బందులు పడి అంత దూరం వెళ్ళే కన్నా ఇక్కడ ఊర్లో ఉంటూ మంచిగా అయితే అదే డబ్బుని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇండియా కూడా మంచిగా గ్రోత్ అవుతది. అది ఎవ్వరూ ఆలోచించట్లేదు. పై ఊరికి, పై కంట్రీకి వెళ్ళిపోయి అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ ఆలోచిస్తున్నారు తప్ప, ఇక్కడ ఆలోచిస్తే మాత్రం ఏదైనా చేంజింగ్ వస్తది. అది ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి.